ఊరు మనకెంతో ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి చేయాలి, లేకపోతే లావైపోతాం అనేది ఇటీవల వచ్చిన ఓ సినిమాలో డైలాగ్. కానీ కర్నూలు జిల్లా వాసి నాగేంద్ర మాత్రం ఎప్పటి నుంచో ఈ ఫార్ములానే అనుసరిస్తున్నారు. తరతరాలకు సరిపడా ఆస్తులను కూడబెట్టుకుంటున్న నేటి కాలంలో దానికి భిన్నంగా తనకున్న సంపదను పేదలకు ఖర్చు చేస్తూ శ్రీమంతుడిగా మన్ననలు అందుకుంటున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు దానం చేసి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన ఆయన పేరే కనిపిస్తుంది. గ్రామంలో ఎవరికైనా ఆపద వస్తే ముందు తట్టేది ఆయన ఇంటి తలుపే. సాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్నారు నాగేంద్ర. ప్రభుత్వ కార్యాలయాలు, కస్తూర్బా పాఠశాల, కళాశాల, స్త్రీశక్తి భవన్ కు భూమిదానం చేశారు. తుగ్గలిలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దాదాపు 700 మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. పెళ్లి చేసుకోబోయే నూతన వధూవరులకు మంగళసూత్రం, వస్త్రాలు ఇస్తున్నారు. ఏటా శ్రీరామనవమికి సామూహిక వివాహాలు చేయిస్తున్నారు. ఇలా పేదలకు అండగా ఉంటూ దానవీర సూరకర్ణగా తుగ్గలి నాగేంద్ర కీర్తి సంపాదించారు. నాగేంద్ర తండ్రి కుమ్మరి సుంకన్న సాయానికి మారుపేరు. తండ్రి సేవా గుణాన్ని పునికిపుచ్చుకున్న నాగేంద్ర నిరుపేదలను ఆదుకోవాలనే తండ్రి ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. నాగేంద్ర భార్య వరలక్ష్మి కుటుంబానికి బాగా ఆస్తులున్నాయి. ఆమె వాటా కింద వచ్చిన సుమారు 200 ఎకరాల భూమిని విక్రయిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం నాగేంద్ర మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా మేము సైతం అంటూ సాయంలో ముందుంటారు. ఈ ప్రాంత ప్రజలకు నేను కూడా మా తండ్రి మాదిరిగా మంచి పనులు చేయాలా, ప్రజలకు సేవ చేయాలా, మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల చేత శభాష్ అనిపించుకునే రీతిలో నేను ప్రవర్తించాలా, అందులో ముఖ్యంగా నిజాయితీగా పనిచేయాలనేది మా నాన్నగారి తత్వం. దానికి అనుగుణంగా నేను పనిచేస్తా ఉన్నాను. మనకు ఎట్లా ఆస్తులు ఉన్నాయి, ఇద్దాం, మన శాశ్వతంగా మన పేరు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో నేను నా భార్యతో సంప్రదించి సపోర్ట్ మేరకే నేను కూడా ఇవ్వడం జరిగింది. నా భార్య నుంచి సంక్రమించిన ఆస్తులు సార్ కడప జిల్లా ఎర్రగుంట సార్. అక్కడ ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద ధనవంతమైనటువంటి కుటుంబం సార్. అందులో అన్ని ఆస్తులు ఆ నియోజకవర్గంలో వీళ్ళకి తప్ప, నా భార్య వాళ్ళకి తప్ప ఎవరికి లేవు సార్. అన్ని అమ్మేసి ప్రజల కోసం పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. తుగ్గలి నాగేంద్ర అంటే మంచితనానికి ఒక బ్రాండ్ అంబాసిడర్, అంతే. ఆ పేరు చాలు మాకు, ఇంకేం అవసరం లేదు అని మా కుటుంబ సభ్యులు, మేము, మా పిల్లలు, మా వారితో ఎప్పుడు ఆయన ఏ కార్యక్రమాలు చేసినా ఆయన వెన్నంటే ఉండి మా సహాయ సహకారాలు మేము ఎప్పుడు అందిస్తాము. ఖచ్చితంగా అనాథాశ్రమము తుగ్గలిలో మొదలు పెట్టడం మాత్రం గ్యారంటీ. అనాథలకు కూడా సేవ చేయాలనుకుంటున్నాం, మా శేష జీవితం గడపాలనుకుంటున్నాము. నాగేంద్ర సేవాభావం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి మంచి మనసున్న వ్యక్తి తమ గ్రామంలో పుట్టడం అభినందనీయమంటున్నారు. ఉండేటువంటి కార్యక్రమాలు ఆయనవి, ఆఫీసులన్నీ ఆయనవి, అన్ని బాగా చేసినారు. కాబట్టి మొన్న కానీ 12 ఎకరాలు సొంత భూమి కానీ 670 ఫ్లాట్ ఇచ్చినారు. ఎవరైనా చనిపోతే ఆర్థిక సాయం చేయడము, ఎవరికైనా హాస్పిటల్కి తోలకపోవడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాడు. కానీ ఇటువంటి నాయకుడు ఈ తుగ్గలి గ్రామంలో పుట్టడం కూడా మా అదృష్టమే. తాగునీటి ఎద్దులు వస్తే కూడా 2 సంవత్సరాలు ఎండాకాలం ట్రాక్టర్లు పెట్టి నీళ్లు తొలిచి ప్రజలకు నీటి కరువు లేకుండా, తాగునీటి కరువు లేకుండా చేయడము. తర్వాత ఎవరైనా పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయడము. శ్రీరామనవమికి 100 పెళ్లిళ్ళు ఉచితంగా ఆయన చేయించడము. ఆయన డబ్బు గురించి ఆలోచన చేసే నాయకుడు కాదు, బీద వాళ్ళ గురించి ఆలోచన చేసే నాయకుడు మా నాయకుడు. అటువంటి నాయకుడు మాకి తుగ్గలి గ్రామానికి ఉందానికి మేము చాలా సంతోషపడుతున్నాము, చాలా ఆనందపడుతున్నాం. సంవత్సరము కిందట నా ఆరోగ్యం బాగలేదు సార్, పోయినాను హాస్పిటల్కి పంపించినాడు. 2 రోజులకే 2 లక్షల రూపాయలు అయిపోయినాయి. నాకు రక్త కణాలు లేవు, అవి లేవు, ఇవి లేవని మొత్తము ఆయనే భరాయించి ఈ రోజు నా ప్రాణము కాపాడిండేది ఆయన, నా ప్రాణ బిచ్చి పెట్టిండేది ఆయన. ఆయన ప్రాణం కాపాడకపోతే ఈ రోజు ఈ భూమి మీద ఈ పాటికి మట్టి అయిపోవాలి నేను. భవిష్యత్తులో పేదవారి వివాహాల కోసం కళ్యాణ మంటపం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా అనాథలు, వృద్ధుల కోసం ఆశ్రమం నిర్మించి తమ శేష జీవితాన్ని అక్కడే గడుపుతామని అంటున్నారు నాగేంద్ర దంపతులు.